హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజాస్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మనం మన్యం జిల్లాలో ఆరాధ్య దైవమైన శ్రీ గడి పాపనమ్మ అమ్మవారి ఆలయానికి అయితే నేనైతే వెళ్తున్నాను. నాతో పాటు ఈ అమ్మవారి ఆలయం, అలాగే ఇక్కడ మన్యం జిల్లాలో ఈ అమ్మవారు ఎలా వెలిసారు, ఇక్కడ భక్తులు ఎలా అమ్మవారిని కొలువుతారు, అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి అనే దానిపై మనం తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తానికి మనం వచ్చేసాం. ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గరలో ఉన్న సీతపల్లికి దగ్గరలో ఉండే శ్రీ గడి పాపనమ్మ అమ్మవారి ఆలయానికి మనం వచ్చాము. ఆలయ ప్రాంగణంలో పూజకి కావాల్సిన సామాగ్రిలు, అదేవిధంగా మీకు ఏదైతే అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి గల అన్ని వస్తువులు అయితే ఈ ఆలయం ఆ ప్రాంగణంలో దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ గడి పాపనమ్మ అమ్మవారి ఆలయం. మన్యం జిల్లా, మన్యం ప్రజలు ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే శ్రీ కల్పవల్లి కొంగు బంగారమ్మ మన్యంలో వెలిసిన శ్రీ గడి పాపనమ్మ అమ్మవారి. ఈ అమ్మవారి కోసం ఎంత చెప్పినా తక్కువ. ఏరులై ప్రవహించే చల్లటి జలాలు, పచ్చని పొలాలు, అలాగే ఎత్తైన కొండల మధ్య ఆకాశాన్ని తాకే వెదురు పొదల మధ్య నిలిచిన శ్రీ గడి పాపనమ్మ అమ్మవారి ఆలయం మనందరికీ ఎంతో కనువిందు చేస్తుంది. ఈ గడి పాపనమ్మ అమ్మవారి ఆలయం ఇక్కడ ఎలా ప్రసిద్ధి చెందింది, ఈ అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ అమ్మవారి దగ్గరికి వస్తే కోరిన కోరికలు ఎలా నెరవేరుతాయి అనే దానిపై మనందరం తెలుసుకుందాం ఇప్పుడు. శ్రీ గడి పాపనమ్మవారి ఆలయ చరిత్రకు వస్తే, పూర్వకాలంలో అనపర్తి గ్రామంలో ఒక కుటుంబంలో జన్మించిన బాపనమ్మ అనే అమ్మాయి యుక్త వయసు వచ్చాక వివాహం చేద్దామని తల్లిదండ్రులు సంబంధాలు చూసే సమయంలో పెళ్లివారు వచ్చిన తర్వాత పెళ్ళి వద్దు, నేను దేవతనవుతానని వాళ్ళతో చెప్పిందంట. గిరిజన ప్రాంతంలో సీతపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులలోని గోవులను మేపుటకు వచ్చుట ఇక్కడ జరిగిందని ప్రాంతవాసులు చెప్తున్నారు. అనంతరం ఆ తల్లిదండ్రులు కల్లో కనిపించి సీతపల్లి గ్రామ శివారులో వెదురు పొదల్లో ప్రతిమనే ఉన్నాను అని చెప్పిందట. వెంటనే ఆ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి చూడగా వెదురు పొదల్లో ప్రతిమనే మనకి కనిపించినట్లు ఈ అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ కనిపించింది. పసుపు కుంకుమలతో ఈ అమ్మవారి రాయికి దిద్దినట్లు సదరు ప్రతిమను శ్రీ గడి పాపనమ్మ అమ్మవారిగా పూజించడం జరిగిందని ఈ ప్రాంతవాసులు చెప్పారట. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న, గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న ఆదిశక్తి ఈ సీతపల్లి పరిసర ప్రాంతవాసులకు అండదండగా ఉంటున్న శ్రీ గడి పాపనమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఈ మన్యం వాసులకు అండదండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చూసుకుంటూ ప్రజలకు ఎప్పుడు చేరువలో ఉంటుంది ఈ శ్రీ గడి పాపనమ్మ అమ్మవారు. రంపచోడవరం భద్రాచలం మీదుగా ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది. సొంత వాహనాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ అమ్మవారి ఆలయం దగ్గర దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. ఇక్కడ ఆదివారం, శుక్రవారం, మంగళవారం రోజున ఎంతో రద్దీగా ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం. దీనికి దగ్గరలోనే సీతపల్లి వాగు ఉంది. దీనికి ముందు సింగరమ్మ చింత ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా భక్తులందరూ కోరిన కోరికలైతే తీర్చుకుంటారు. ఇది గడి పాపనమ్మ ఆలయానికి లోపలికి వెళ్ళే మార్గం చూస్తున్నారు కదా. గంగా భవాని, గాయత్రి, కాళే, లక్ష్మి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ లోపలికి వెళ్ళే ఏర్పాటైతే ఈ ఆలయం వారు చేశారు. ఎంతో విశాలంగానైతే ఈ ఆలయం ఉంది. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పురాణాలు చెప్తున్నాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి అమ్మవారి దగ్గర వంట వార్పు కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుని వారు భోజనాలు చేసి తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి రావడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీకు తగిన సమయం ఉన్నప్పుడైతే ఈ అమ్మవారిని దర్శించండి. మర్చిపోకుండా అమ్మవారి కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి ఈ కడిబాపనమ్మ అమ్మవారు. అమ్మవారి దర్శనం చూడండి, ఎంతో చక్కని చిరునవ్వుతో భక్తులకి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కల్పిస్తున్నారు శ్రీ గడిబాపనమ్మ అమ్మవారు. ఆలయంలో ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి లోపల ప్రసాదంగా తీసుకెళ్ళాలి. అమ్మవారి ఆలయం ఎదురుగుండానే ఉత్సవమూస్తులకి పూజలు అయితే జరుగుతున్నాయి. ఎదుటి పక్కనే వినాయకుడు ఉంటాడు, దానికి పక్కన కుమారస్వామి. లోపలికి వచ్చేసరికి అమ్మవారి ఆలయం అయితే ఎలా ఉంటుంది. మేమైతే చాలా ఫ్రీగా అమ్మవారిని అయితే చూసాము. చాలా అద్భుతంగా అయితే నాకు దర్శనమైంది. అదేవిధంగా బయటకు వచ్చేసే ముందు సర్పం నాగ నివారణకు పూజలు. ఫైనల్ గా మనం గడిబాపనమ్మ అమ్మవారి ఆలయం దర్శనం అయితే వెళ్ళొచ్చాము. ఎంతో పవిత్రమైన అమ్మవారి ఆలయం ఇది. ఇక్కడ ఇటువైపు వెళ్ళే ప్రతి ఒక్కరు సరే ఈ గడిబాపనమ్మ అమ్మవారి దగ్గర అయితే మీరు ఆగి అమ్మవారి దర్శనం అయితే చూసుకుని ఫైనల్ గా మనం ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణం చేతపల్లి వాగ్ అయితే మనం వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు గడిబాపన అమ్మవారి దగ్గర అయితే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆగాలి. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అండ్ పవర్ఫుల్ అమ్మవారి దేవాలయం చెప్పుకున్నారు. ఇది మన రంపచోడవరం వెళ్లే రూట్ లో ఉంటుంది. ఇది చేతపల్లి వాగ్ వెళ్లే రూట్ లో మధ్యలో అయితే ఉంటుంది. చూసారు కదా మన ఫ్రెండ్స్, ఈ ఆలయం అంతా చాలా నీట్ గా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి ప్రజలకి భక్తులు కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేలాగా, అదే విధంగా ఇక్కడ వంటలు ఏర్పాట్లు కూడా చేసుకునేలాగా ఈ దేవస్థానం అయితే చూపించడం జరిగింది. అదే విధంగా మనం వెళ్లే దారిలో నారాయణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా మీ అందరూ చూపిస్తాను. ఓకే.